హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫార్మ్ హౌస్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను స్వాతి. దీని మీద మెరుపు పడుకుంటుందండి. అవి చూడండి మమ్మీ, ఎంత బాగా కింద చూడండి. అయిపోయినాయి అంట, ఓపెన్ చేసేసి చిట్టుకుంటా చిట్టుకుంటా చిన్న హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను స్వాతి, శ్రీదేవి వాళ్ళ చిన్న కూతుర్ని. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫార్మ్ హౌస్. ఆమె పిచ్చిది, పెద్ద కూతురు. అదే సామెత ఉంటుంది చూడ్డాడి, పెద్ద ఇంట్లో పెద్దవాళ్ళకి ఆవగింజంత యాప్గా ఉంటది. దట్ ఈస్ షీ. కామా యూ కమ్ అండ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. పుస్తకాలు చేసుకున్నారు. ఇట్రా చెప్పి తిను రా. నా హెయిర్ బాగాలేదు కదా, నాకు రంగులు రంగులు కనిపిస్తుంది. బాల్ ఆడదామంటే వచ్చాడు బాల్. రొనాల్డో మెస్సి 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 అక్కడ మెస్సి 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 ఉండు. ప్లీజ్ నేను ఈరోజు ఇక్కడ పెట్టి ఇవ్వరా, నీకు ఎందుకు ఎస్థెటిక్ గా తీస్తా మంచి. అంతే 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 స్వాతి, అక్కడే ఉండు. రాజు అంకుల్ వచ్చాడు. రాజుగారు వచ్చారు, రాజు అంకుల్ వచ్చారు. మా ఓటు చూడండి. అయ్యో రాజు అంకుల్ వచ్చారు, అంకుల్ వచ్చారు, రాజు అంకుల్.
అవునా కాదా అవునా కాదా అని చూస్తున్నా. నీకు ఎంత ఉంది మన మీద బయటికి కదా డాడీ అలా జూమ్ చేయకంటే ఇలా చేస్తే బాగా వస్తుంది వీడియో క్లారిటీ పోకుండా. ఎట్లా డైరెక్ట్ ఇక్కడ ఉండే ఆప్షన్స్ క్లిక్ చేస్తే ఆహా, ఎందుకు నువ్వు ఇలా జూమ్ చేస్తున్నావు కదా, ఇలా అయితే డైరెక్ట్ అలా తెలీదమ్మా మీరు రూట్ మారిపోయి వెళ్ళారంటే మిమ్మల్ని ఎటకాలి ఇప్పుడు ఎందుకు మ్యాప్ లో ఉన్నాయి కదా. అక్కడ మ్యాప్ ఓకే డాడీ ఇటు రా డాడీ, ఇటు లైటింగ్ వస్తుంది. ఎప్పుడు చీకటి వస్తే అక్కడి నుంచి తీస్తాను. ఇన్ని వీడియోలు తీస్తున్నా నాకే ఫోటోగ్రఫీ నేర్పిస్తారా మీరు? యా నేర్పిస్తుంది. ఇక్కడ ఒక పిక్ చెక్ చేద్దాం. ఇంత టైం ఏం చెప్తున్నాను. ఎవరు పెద్ద చెప్పండి ఫ్రెండ్స్, ఎవరు పెద్దగా కనిపిస్తుంది? అందరం సారీస్ వేసుకున్నాం. నువ్వు వీలు చేసి వీడియో తీస్తుంటే హాయ్ అండి, మళ్ళీ చాలా చాలా రోజుల తర్వాత పిల్లలతో ఫ్యామిలీతో వచ్చాము. అందరమును చాలా హ్యాపీగా ఉంది. వాతావరణం కూడా చాలా అందంగా ఆహ్లాదంగా ఉందన్నమాట. రేపొద్దున్న పనులు ఏవైనా కొన్ని వీలైతే రేపొద్దున్న చేయడానికి మేము ట్రై చేస్తాము. ఎటిలో ఎటిలో గొర్రెలా గొర్రెలు అంటుండ్రు. గొర్రెలమ్మా ఇటు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ చూడమ్మా, ఇక్కడ వచ్చినాయి చిట్టుకొండ. అదే అనుకున్నాడు చూపిద్దన్నాడు. వెనకాల చూస్తే గాని నాన్న చూపిస్తారు నీకే. ఇదండి మా టిల్లు బాబుతో మంచిగా చాలా రోజుల తర్వాత మా బంగారంతో వచ్చాము. మళ్ళీ కొద్ది చీకటి అవుతుంది. అగో మన ఎరువేపిచ్చాము మన దొడ్లోను, మన ఫామ్ హౌస్లోను. ఇవన్నీ పనులు ఉన్నాయని చెప్పాను కదా. ఆంటీ చాలా వరకు అదంతా గడ్డంతా తీసేశారు. ఇంకా కొన్ని ఉన్నాయి తీసి మళ్ళీ మనం కొత్తగా వెజిటేబుల్స్ అన్ని పెట్టుకుందాం అనుకుంటున్నాం కదా, పెట్టుకుంటామండి. ఈ మనకి వాతావరణం సహకరిస్తే రేపు పొద్దున్న చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం. లేదంటే కొంచెం మళ్ళీ మధ్యలో వచ్చి చెయ్యాలి ఆ పనులన్నీ. మా అమ్మాయిలు ఇద్దరు ఇక్కడ శేఖ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదండి, అక్కడ పోజుల కోసం అని వెళ్ళారు. సారీలు కట్టుకుని తయారయ్యి వెళ్ళారు వాళ్ళిద్దరూను. ఇదిగో మా టిల్లు బాబుని అయితే నేను పెట్టుకున్నాను. ఇక్కడ వాళ్ళకి ఏముంటాయండి సరదాలు, ఫోటోలు అలాగా దిగడమే కదా. నేనే కొంచెం ఎలుగుండగా కొంచెం దిగేసి సారీలు కట్టుకుని వెళ్ళి గుడి దగ్గర ఫోటోలు అయ్యి దిగిరండి అమ్మని పంపించాను. రెడీ అయ్యి వెళ్ళారు వాళ్ళిద్దరు అయితేని. వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం వీడియో కంటిన్యూ చేస్తానండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొంచెం బ్రేక్ తీసుకుని చిన్నగా హడావిడిగా చిన్న చిన్న పనులు ఉన్నాయి చేసుకుంటాను. సరేనండి. ఎక్కడ వెనకాల తెచ్చాను. హాయ్ చిల్లు బాబు, ఎక్కడికి వచ్చాడు? హాయ్ చిల్లు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? కుట్టుకున్నా
పిల్లలతో వచ్చామన్నాం కదండి చాలా రోజుల తర్వాత. మా చిట్టుబాబు గారేమో మటన్ తెచ్చుకున్నారు. ములక్కాడ మటన్ వండుతాను. మన చెట్టుది ములక్కాడ తీసుకెళ్ళి మటన్లో వేస్తానండి. పిల్లలకైతే చికెన్ ఫ్రై, వాళ్ళు మటన్ తినరు కాబట్టి. అది ఇప్పుడు మనం అయితే ముందుగా ములక్కాడ అయితే కోసుకోవడానికి వెళ్తున్నాం రండి చూద్దాం. మన దగ్గర అంటూ హార్వెస్ట్ ఏమి లేదండి. బెండకాయ ఒకటి ఉంది, చిక్కుడుకాయ, కొంచెం వంకాయలు ఉన్నాయి. హార్వెస్ట్ చేస్తాను, చేసినప్పుడు కుదురు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎక్కడ ఉన్నాయి మొక్కలు? ములక్కాడ ఇక్కడ నేను పైకి కోస్తాను సరేనా. నిన్నంతా వర్షం అండి, చాలా చాలా వర్షం, పెద్ద వర్షమే పడింది నిన్నంతా. ఈ రోజైతే చాలా మబ్బుగా, గాలి మబ్బు, అసలు ఏమి వర్షం అయితే లేదు కానీ మబ్బు గాలి. ఈ ములక్కాడలు ఆంటీ తీసుకెళ్ళారు. మొన్న మేము రావడం లేట్ అయ్యేసరికి చాలా వచ్చినాయి అండి కిందంతా. మొన్న చాలా వచ్చినాయి, పిందులు ఉన్నాయి మేము ముందు వచ్చి చూసేసరికి. ఇప్పుడైతే లేవు. ఆంటీ ముదిరిపోతున్నాయని, పెద్దగా అయిపోతున్నాయని తీసుకెళ్ళారు. నేను తీసుకోమన్నాలేండి, ఏం చేసుకుంటాం మరి. అయితే మంచిగా ప్రస్తుతానికి మనకి చాలు. ఇంకేమన్నా పైన ఏమన్నా ఉన్నాయేమో చూసి ఊరికి కోసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. అక్కడ ఏమన్నా ఉన్నాయంటారా చివరికి? అక్కడ ఆంటీ ఎవరంటే వాళ్ళండి. అటు సైడ్ అయితే బాగా కిందకుంది. ములక్కాళ్ళు వస్తుంటే బయట సైడ్ అయితే వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, మనకు చుట్టాలేదు. ఎందుకంటే గొర్రెలు మేపడానికి, బర్రెలు మేపడానికి వచ్చేటోళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. మనం వచ్చేదాకా ఉండవు కదా. మనం వచ్చినప్పుడు మనకి ఏ ఉంటే అవే. ఇవే ఇదిగో పప్పాయి అయితే అది అయింది. ప్రస్తుతానికి అయితే నేను వంట చేస్తున్నానండి. చాలా బిజీగా ఉన్నా లోపల, పిల్లలతో వచ్చాం కదా. మన ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా బిజీయే. మనం ఫామ్ హౌస్ కాదు కదా, పర్వతాలు దాటినా పనిలే. ఆ విషయం మా చిట్టుబాబు గారికి తెలియక చూడండి దాన్ని. మరి అదే మరి కోపం తెప్పిస్తారు ఎందుకు? మీరు వండండి మరి, వండొచ్చుగా, తెలుస్తుంది. పప్పాయి రాలిపోయిందే. గోంగూర మటన్ ఉండేదాన్ని కదా, గోంగూర చెట్లు ఆంటీ గోంగూర ఆపిస్తుంది. సరేనండి, సరే. ఇదండి మళ్ళీ తర్వాత నేను మళ్ళీ కొంచెం కొంచెం హార్వెస్ట్, వంకాయలు అవి ఉన్నాయి కదా హార్వెస్ట్ చేసినప్పుడు పువ్వులు అవి తీసారా, చాలా బాగున్నాయి. రండి, ఎప్పుడు పూస్తాయండి వర్షాకాలం. జాంకాయ కావాలంటే పోసుకుంటాం. ఏమన్నా కాయలన్నీ కింద రాలిపోయినాయి మనం వచ్చేసరికి. ఇది కాయ మంచి దూరం ఉంది, స్వాతి తింటది. ఆమెను రమ్మని పోసుకుంటారు. గూట్లో గువ్వలా కదలరు ల్యాప్టాప్ల దగ్గర నుంచి. ఇవి అబ్బా వావ్, అసలు ఆమె ఒళ్ళిపోయినానండి. గోవర్ధన్ అంటారు కదా. నిమ్మకాయలు, నిమ్మకాయలు మంచిగా, నిమ్మకాయల చెట్టు ఇది ఒక చెట్టు అండి. అక్కడ కాకుండా ఇది ఒకటి వస్తుంది, అక్కడ అంతా మట్టి వేపిస్తాలండి. బాగా డౌన్ గా ఉంది, వర్షం వస్తుంటే ఆ నిమ్మ చెట్టు దగ్గర ఎక్కువ వాటర్ నిలిచిపోతుంది. అందుకే అక్కడ చిట్టుబాబు గారికి మన పుట్టిల వెంచర్ దగ్గర మట్టి ఉందండి, తీసుకొచ్చి అక్కడ ఓ ట్రక్ అయితే వేయించండి. అబ్బా అయిపోయింది కదా కాయ. ఇవన్నీ ఇవ్వండి కింద చూసారా. మేము రాకపోయేసరికి జాంకాయలు, ఆంటీకి జాంకాయలు నచ్చలేదేమో వదిలేసారు. ములక్కాయలు మాత్రం కూరలు తీసుకెళ్ళినట్టున్నారు. వాళ్ళ దగ్గర చెట్లు అండి, దానిమ్మ చెట్టు, ములక్కాడ చెట్లు అన్ని, ములక్కాడ కాదు దానిమ్మ చెట్టు, జామ చెట్లు ఉన్నాయి. అందుకనే వాళ్ళకి ఇక్కడ కోసుకెళ్ళి తినాలని ఇంట్రెస్ట్ ఉండదు. ముళ్ళిపోయినాయి, ఎంత స్మెల్ అంటే అంత స్మెల్ వస్తుంది. చేస్తానండి హార్వెస్ట్ అంతా చేసి, ఇవి కూడా ఉన్నాయి లేని అన్ని తీసేస్తే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. పాదులు అవన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా అన్ని ఆ నిమ్మ చెట్టు కింద మట్టి కొంచెం ఎత్తుగా వేయిస్తానండి. డౌన్ అయ్యి వర్షం ఈ చెట్టు కొంచెం వేరేలా పాడైనట్టు అయిపోయింది. ఇక పప్పాయి అయితే అయ్యిందండి, మంచిగా కోసుకుని తినేసేటట్టు అయిపోయింది. కోసుకుని తిందాం ఈవినింగ్, ఏమంటారు? జోంకాయ పప్పాయి పిల్లలు వచ్చారుగా, వాళ్ళతో కొయిపించి ముక్కలు కట్ చేసుకుని తింటారు. ఓకేనా. బెండకాయలు ముదిరిపోయినాయి. గోరు చిక్కుళ్ళండి అక్కడక్కడ బాగున్నాయండి.
నా దగ్గర ఒక 1/4 కిలోకి తెచ్చాను మొన్న మార్కెట్ లో. అక్కడ కూడా చాలా ఉన్నాయి. చెట్టుకి చాలా బాగా వచ్చినాయండి. ఒక 1/4 కిలోకి అయితే నేను 1/4 కిలో మనకు తెలియదు, మార్కెట్ లో తీసుకున్నాను. కానీ ఇవి మన చెట్టుకాయలు చాలా లేతగానండి మగ్గిపోతున్నాయి. ఒకసారి మన ఆ పుట్టిల వెంచర్ దగ్గర రిజిస్ట్రేషన్ అయినప్పుడు కూడా అసలు వాళ్ళు గోరుచిక్కులు తినరంట. ఆ రోజు చేసుకెళ్తే కూడా మన దగ్గర వచ్చినాయి. ఆవిడ అసలు చాలా టేస్టీగా చాలా బాగా చేశారని మెచ్చుకున్నారు. నాకు హ్యాపీ అనిపించింది. గులాబీలు ఎన్ని వచ్చినాయి చూడు సార్ ఇక్కడ. గులాబీలు అండి, చిట్టు గులాబీ. అవి ఏం గులాబీలు అంటారు? నాటు గులాబీ. రోజ్ నాటు గులాబీగా కాదది, వీటిని ఏవో రోసెస్ అంటారండి ఇవి. అవి చాలా బాగా వచ్చేసినాయి అండి. ఇదిగోండి నిమ్మ చెట్టు, ఇది నిమ్మ మనకి చాలా బాగా వచ్చిందండి కాయలు. ఇప్పుడు ఎందుకో అదిగోనండి నల్లగా ఇలాగా ఇట్లా అయ్యిందండి. మరి ఎందువల్ల ఏంటో అర్థం కావట్లేదు. అందుకే కొంచెం దానికి మట్టి బాగా వేయించి, అదిగో ఎరువు వేయించాము. ప్రస్తుతానికైతే ఫస్ట్ ఎరువు వేయించారు ఈయన, మా అవైలబుల్ గా ఉందని. అయితే ఆ ఎరువు ఆ మట్టి కలిపి దానికి కొంచెం గట్టిగా బలంగా వేపిస్తే కంపోస్ట్ లాగా ఉంటది కదా, మళ్ళీ మనకి ఏదన్నా అది గ్రోత్ అందుకుని మంచిగా సిగులు రావడానికి వర్షాకాలంలో బాగుంటదేమో చూద్దామండి. ఈ వారం మనం పిల్లలతో వచ్చాం కాబట్టి కొంచెం ఎక్కడికి వెళ్ళినా హడావిడే ఉంటదిలేండి. వండడాలు ఆ పెట్టడాలు మనకు తప్పవు కాబట్టి ఎలాగా నేను వంట పని మీదే ఉన్నాను. పెద్ద చిన్న అమ్మాయి వర్క్ ఉందంట, వర్క్ చేస్తుంది. ఈరోజు సండే అయినా కానీ వర్క్ ఉందని ఆమె వర్క్ చేసుకుంటుంది. ఇక పెద్ద అమ్మాయి ఏమో అదిగో అటు ఇటు ఇలాగ అయిపోతుంది అన్నమాట. టైం ఇలా అయిపోతుంది. కొద్దిసేపు అయితే ఆమెకి వర్క్ అయితే కొద్దిగా బయటికి వెళ్ళి అలాగా పుట్టిలు వెంచర్ చూస్తామన్నారు. చిన్న అమ్మాయి అసలు చూడలేదండి ఎంతవరకును. చూస్తానని అడిగితే ఇంకా ఎట్లా అలాగా సండే సెలవు లేకపోయినా వర్క్ ఉన్నా అలా వచ్చాము. సరదాగా అలా గ్రౌండ్లు వేసుకుని ట్రిప్ వేసుకొని ఒక ట్రిప్ అలా తిరిగేసి వెంచర్ చూపించి కొంచెం నేచర్ని ఎంజాయ్ చేస్తే ఆమె కూడా వెళ్ళిపోతుంది మళ్ళీ కోయంబత్తూరు. కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, చూసినట్టు ఉంటుంది, రిలాక్స్ ఉంటుంది మైండ్ అని అలా తీసుకొచ్చాము. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా తీసుకొచ్చి నేచర్ని చూపించకపోతే వాళ్ళు ఇంకా మొత్తానికి మర్చిపోతారండి. ఆ జాబుల్లోనూ సెల్ ఫోన్లోను సిస్టాల ముందు కూర్చుని మొత్తం అంతా వాళ్ళ లైఫ్ అంతా అదోలాగా అయిపోతుంది. అప్పుడప్పుడు ఇలా తీసుకొస్తే వాళ్ళకు కూడా బాగుంటుందని కొంచెం ఈరోజు జాబ్ ఉన్నా రిసీవ్ చేసి తీసుకురావడం జరిగింది అమ్మాయిని, పిల్లల్ని. అదేండి సంగతి. మళ్ళీ ఏదన్నా ఉంటే కొంచెం మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం. నాకు కూరలు మాడిపోతాయి అక్కడ. హార్వెస్ట్ అంటే ఇంకేమీ లేదులేండి. నిన్న మన దగ్గరికి సాటర్డే రోజు మన దగ్గర సబ్స్క్రైబర్ వచ్చారు, 2 కాయలు ఇచ్చెళ్ళారండి. ఒకటి మన రాజుగారికి ఇచ్చాము. పప్పర్ పన్స్ అండి, తెలుసు కదా. ఒకటి మేము ఉంచుకున్నాం మంచిగాను. ఈ ఫ్రూట్స్ అన్ని కలిపి మంచిగా పిల్లలకి ఒలిసి నేచర్కి వచ్చినాయి. అది ఆర్గానిక్ కదండి, మంచిగా పెడితే బాగుంటుంది. దీన్ని ఒలుస్తానండి, ఒలిసేటప్పుడు తీస్తారు చిట్టుబాబు. రండి. ప్లీజ్ దయచేసి తీయద్దమ్మా.